హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య స్టడీ సర్కిల్ మాస్టర్ త్రిమూర్తులు వరసాల. టుడే వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డిస్కస్ చేద్దాము. అయితే గురుకులాల్లో ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఎడ్యుకేషన్ గురించి నోటిఫికేషన్ పడింది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ గురుకులాల్లో బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఓసీ వారికి కూడా వేకెన్సీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఐఐటి నీట్ ఎంసెట్ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు, అంటే కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, చక్కగా చాలా క్లియర్గా ఇచ్చున్నారు చూడండి ఆ డీటెయిల్స్. అలానే 25% సీట్స్ అయితే వీరికి ఇస్తారు. ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళకి రిమైనింగ్ 75% సీట్స్ మాత్రం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఇక్కడ ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అలాగే ఎలా అప్లై చేయాలి అనే విషయాలు పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. అలానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిమైనింగ్ థింగ్స్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. మహాత్మా జ్యోతిబాయ్ పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. ఈ సొసైటీ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. చక్కగా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరైతే బిలో పోవర్టీ స్టేజ్లో ఉన్నారో వారికి 2014 నుంచి జూలై 2014 నుంచి ఈ సొసైటీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ సొసైటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ సొసైటీ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ 5th to 10th క్లాస్, 5th to 10th క్లాస్ వరకు ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అది కూడా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేసి వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, జూనియర్ కాలేజెస్ మీన్స్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది అదే ఎంట్రన్స్ టెస్ట్, అదే ఆర్జేసీ అంటున్నాం, జూనియర్ రెసిడెన్షియల్ TSRJC తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఎంట్రన్స్ పెడుతున్నారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా మీకు సీట్స్ ఇస్తారు. అలానే థర్డ్ వన్ ఏంటంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఈ రెసిడెన్షియల్ డిగ్రీ థర్డ్ ప్లేస్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది డిగ్రీ కాలేజ్. దీన్ని కూడా RDC అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద 2021 to 22 academic year 119 schools are upgrading as junior colleges. Out of 11 newly upgrading junior colleges, యాక్చువల్గా ఈ 119 స్కూల్స్ని మనం జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ ఇయర్, దట్ ఈజ్ 2021 to 22 నుంచి అనమాట. అయితే ఫ్రమ్ దీస్ ఆల్ 119 న్యూలీ అప్గ్రేడింగ్ జూనియర్ కాలేజెస్, 4 colleges mean for కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. కాలేజ్ ఆర్ మీన్ ఫర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, COE అంటున్నారు. ఇలాంటి ఈ 4 కాలేజెస్లో స్పెషల్ కోచింగ్ ఇస్తారు ఫర్ ఆల్ దీస్ IIT అండ్ JEE అండ్ MCET అండ్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. అయితే దీనికోసము స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు ఇంటర్మీడియట్ జరుగుతున్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఆ కాలేజీలోకి మిమ్మల్ని స్టూడెంట్స్ని అడ్మిషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తారు. అయితే టోటల్ 138 జూనియర్ కాలేజెస్ విల్ బీ ఫంక్షన్డ్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ 2021 to 22. లిస్ట్ ఆఫ్ దీస్ 138 ఈ కాలేజ్ మొత్తం లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కిందనే అసలు ఏ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ అయితే ఈ కాలేజెస్లో ఈ 138 జూనియర్ కాలేజెస్లో ఏ గ్రూప్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు, MPC, BIPC, MEC, CEC, HEC, ఈ 5 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా వొకేషనల్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ వొకేషనల్ కోర్సెస్ ఏమున్నాయి, టోటల్ 10 కోర్సెస్ ఉన్నాయి చూడండి. ఈ 10 వొకేషనల్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 10 వొకేషనల్ కోర్సెస్ ఏ కాలేజెస్లో ప్రొవైడ్ చేస్తారు, ఆ కాలేజెస్ అడ్రస్ ఎక్కడ ఉన్నాయి కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే ఇక్కడ మనం వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేస్తాము. తర్వాత ఎలిజిబిలిటీ ఎవరు అంటే ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్స్ ఇన్ 2020 to 21. ఈ దిస్ ఇయర్ 20 and 21 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో, అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఇచ్చారు చూడండి, అడ్వాన్స్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అడ్మిషన్. వారు దీనికి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలి.
From these all, 25% of seats will be reserved for the students who studied in MJPTBCW. అంటే ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎవరైతే చదువుతూ ఉంటారో 10th క్లాస్ వరకు వాళ్ళకి ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు 25% వాళ్ళకి రిజర్వేషన్ ఆల్రెడీ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ కూడా సోషల్ వెల్ఫేర్ కాలేజీలో చదువుంటారు, వాళ్ళకి డిగ్రీ కాలేజీలో వెళ్ళేటప్పుడు ఆ ఎంట్రన్స్ టెస్ట్లో 25 సీట్స్ వారు కేటాయిస్తారు. రిమైనింగ్ 75 సీట్స్ మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వారికి అవైలబిలిటీగా ఉంటాయి. అయితే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మాత్రం ఎలా ఉండాలి అంటే పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఇన్కమ్ 1,50,000 నుంచి, అలాగనే రూరల్ ఏరియాలో అయితే 2 lakhs వరకు ఉండొచ్చు. ఓకేనా, రూరల్ ఏరియా అయితే 1,50,000, అలాగే అర్బన్ ఏరియా అయితే 2 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వారికి మాత్రమే, దాని అబవ్ ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. రైట్, ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు తప్పకుండా ప్రొవైడ్ చేయాలి అక్కడ, అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు. హౌ టు అప్లై అనేది ఒరిజినల్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఎప్పుడు అంటే 23rd April 2021, ఈ ఏప్రిల్ 23rd నుంచి అలానే 31st మే ఎండింగ్ లోపు అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే June 13th, ఇది అఫీషియల్గా ఇచ్చారు, కాకపోతే అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఈ కరోనా విషయంలో ఈ ఎగ్జామ్స్ డేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 13th June 2021 ఫ్రమ్ 10 AM to 12:30 PM. అది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్కి అసలు ఏ సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఐఐటి, నీట్, ఎంసెట్, సిఏ, సిపిటి ఆర్ సిఎల్ఏటి అండ్ కోచింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్టర్నేటివ్గా అంటే ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సెస్ చదువుతూ ఉండగానే ఆల్టర్నేటివ్ వీటికి కూడా కోచింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చాలా క్లియర్గా ఇచ్చున్నారు. అయితే ఇక్కడ స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని మనం పే చేయాలి. అవి వెరీ లో, నామినల్ ఫీ అనమాట. ఎలా అంటే స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బీ పెయిడ్ బై సొసైటీ పే చేస్తుంది, కాకపోతే కాషన్ డిపాజిట్ ఓన్లీ 1,000 రూపీస్ మీరు పే చేయాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక నెక్స్ట్ చూడండి, మెయింటెనెన్స్ ఛార్జ్ 1,000 రూపీస్. అంటే టోటల్లీ క్యాండిడేట్ ఓన్లీ 2,000 రూపీస్ పే చేస్తారు. రిమైనింగ్ ఫీజ్ అంతా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సొసైటీ పే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ మీద చూడండి, బీసీలో బీసీఏ వారికి 18%, బీసీబీ వారికి 26%, అలా బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి చాలా క్లియర్గా ఇచ్చున్నారు, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సెలక్షన్ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాను, దీని ప్రకారం చాలా క్లియర్గా చదవండి. దీనికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్స్ అనమాట, అన్ని ఇన్ఫర్మేషన్స్ మొత్తం కాలేజ్ లిస్ట్, ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నేను ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఎంపీసీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎంపీసీ దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ రాయాలి. అయితే అందులో సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. ఇంగ్లీష్ అనేది కామన్ ఫర్ ఆల్ అనమాట. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఈ ఆల్ గ్రూప్స్కి ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూప్స్లో ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఎంపీసీ అని అనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్, అండ్ బయాలజీ వారికి బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చాలా క్లియర్గా ఇచ్చున్నారు చూడండి. టోటల్ ఎగ్జామ్ 2.5 hours కండక్ట్ చేస్తారు. ఈ 2.5 hoursలో మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ 50-50-50 టోటల్ 50-150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ చాలా సబ్జెక్ట్స్ ఇచ్చాను చూడండి, మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఆ కోర్సు రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరు నోట్ చేసుకుని చక్కగా మీరు చూసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ వారైతే ప్రజెంట్ డేట్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ 23rd ఓపెన్ అయింది, బట్ లాస్ట్ డేట్ దిస్ మంత్ May 31st. హాల్ టికెట్ డౌన్లోడెడ్ 4th June అని ఇచ్చారు. హాల్ టికెట్స్ అయితే మీరు 4th June డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 13th June. ప్రజెంట్ అయితే డేట్ ఇలా అనౌన్స్ చేశారు. అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఇట్ విల్ బి పోస్ట్ పోన్ అని మనం కన్ఫర్మ్గా చెప్పలేము, కాకపోతే సిచ్యువేషన్ బేస్ చేసుకుని అవ్వచ్చు. బట్ 13th June అనే మనం ఫిక్స్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని మనం చదువుకోవాలి. సో కంపల్సరీ మీరు ఆఫీషియల్ వెబ్సైట్లోంచి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్
31st మే. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పంపించి ఉన్నాను. అలానే కొన్ని వీడియోస్ కూడా పంపిస్తున్నాను, షార్ట్ కట్స్. అంటే ఈ ఎగ్జామ్లో షార్ట్లో రాయగలగాలి, లేదంటే వితిన్ 1 minute లోపు ఎలా చేయాలి, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ చూడండి. కొత్తవారైతే ఇలాంటి మెటీరియల్ వేరే మెటీరియల్ కూడా పంపిస్తాను, వేరే సబ్జెక్ట్స్ కూడా. మ్యాథమెటిక్స్ అయితే క్లాసెస్ చెప్తున్నాను, దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే. డిగ్రీ కాలేజ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. నమస్తే.